శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యసాయి కుమార్ యాదవ్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మరియు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సోమవారం జగ్గయ్యపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఛత్రపతి శివాజీ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, మున్సిపల్ చైర్మన్ రంగపురం రాఘవేంద్ర, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల కుమార్ రాజా. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జగ్గయ్యపేట పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం నెలకొల్పడం చాలా శుభపరిణామమని, ఊరి మొదటిలో శివాజీ మహారాజ్ విగ్రహం ఊరు ప్రజలందరినీ తాను కాపాడుతున్నాడని ఒక చిహ్నంగా ఉంటుందని పెద్దలన్నారు. శివాజీ మహారాజ్ తన పాలనలో హిందూ స్వరాజ్యాన్ని స్థాపించి మరాఠా ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించారని అన్నారు. భారతదేశ చరిత్రలో ఒక ఆదర్శవంతమైన పాలకుడిగా, అసమానమైన వ్యూహకర్తగా చిరస్మరణీయుడని వారు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో గొప్ప రాజులలో ఒకరు అని, ఆయన కేవలం యుద్ధ తంత్రాలతోనే కాకుండా పరిపాలన విధానంలో కూడా గొప్ప సంస్కర్త అన్నారు. శివాజీ ప్రజల పాలకుడిగా వ్యవహరించాడని అన్నారు. ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. వ్యక్తిగత విలాసాలకు దూరంగా ఉంటూ ప్రజల శ్రేయస్సు కోసమే కృషి చేశారని, సరళమైన సమర్థవంతమైన పాలన కొనసాగించాడని వారన్నారు.